ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి మద్దతు ఇస్తున్న రఘువర్మను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు పీఎంజే బాబు కోరారు. మంగళవారం పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపుతోందన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రభుత్వ ఉపాధ్యాయులను మద్యం షాపుల వద్ద కాపలా పెట్టారన్నారు. అందుకే గడిచిన ఎన్నికల్లో వైకాపాకు తగిన బుద్ధి చెప్పారన్నారు. విలేకరుల సమావేశంలో మెండ దాసునాయుడు, వెంకటేష్, ఇప్పిలి తిరుమలరావు, విస్సు తదితరులు పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్సీ పాకలపాటి రఘువర్మ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఎందుకంటే గత వైకాపా ప్రభుత్వంలో ఉపాధ్యాయులు, లెక్చరర్సు ఎన్నో కష్టాలు పడ్డారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థలని ధ్వంసం చేసి నిర్వీర్యం చేసేస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే చదువు చెప్పవలసిన ఉపాధ్యాయుల్ని వైన్ షాపులో పెట్టి అక్కడ పనులు చేయించారంటే మరి ఈ దేశ చరిత్రలో ఎక్కడ కూడా ఇది జరిగి ఉండదు. గత ప్రభుత్వంలో జరిగింది. నిరంతరం ప్రజల సమస్యలపై ప్రజలకు అనుగుణంగా ఉండేవాడిని అండగా ఉంటామని తెలియజేస్తూ వారిని బలపరుస్తున్నాం. అలాగే కేంద్ర రాష్ట్ర మంత్రివర్యులు యువనేత కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, అలాగే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రివర్యులు అచ్చెన్నాయుడు గారు నిరంతరం మమ్మల్ని మాట్లాడమని చెప్తూ రఘువర్మ గారి గెలుపు మొదటి ప్రాధాన్యత ఓట్లోనే వెళ్ళాలి అని మమ్మల్ని నిరంతరం వారు ముందుకు నడిపిస్తున్నారు. కూటమి నాయకుల్లో నారా లోకేష్ బాబు గారు ఈ విద్యాశాఖ మంత్రిగా ఎందుకు తీసుకున్నారంటే విద్యాశాఖలో ఆయన యువగలం పాదయాత్రలో ఎన్నో సమస్యలు చూశారు, ఉపాధ్యాయుల సమస్యలు చూశారు. వాటిని పరిష్కారం చేస్తానని ఒక బలమైన విశ్వాసంతో ధైర్యంగా ఆ విద్యాశాఖ తీసుకొని ఉపాధ్యాయుల సమస్యల కోసం నిరంతరం పనిచేస్తున్నారు. మీరు మనం చూశారు, శ్రీకాకుళం నగరంలో మన హెచ్ఎల్ వీధిలో ఒక స్కూల్ని సడన్గా విజిట్ చేసి ఆ స్కూల్ యొక్క సమస్యల్ని ఎమ్మెల్యే గారు శంకర్ గారి ద్వారా నిరంతరం పరిష్కారం చేస్తారు. ఇక రామ్మోహన్ నాయుడు గారు కేంద్ర పౌరాణిక విమానయాన శాఖ మంత్రి వారి తండ్రి గారు ఎర్రన్న గారి పేరుతో ఎర్రన్న విద్యా దీవెన అని కార్యక్రమం పెట్టి ఎన్నికల ముందే పెట్టి నిరంతరం విద్యార్థులకి ఉపాధ్యాయులకు అండగా ఉండి ఆయన సేవలు చేస్తున్నారు.